ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. నమస్తే అండి. నేను డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, సీనియర్ కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ అట్ లూసిడ్ మెడికల్ డయాగ్నోస్టిక్స్, బంజారా హిల్స్, హైదరాబాద్. ఆస్పర్జర్ సిండ్రోమ్ అంటే ఏంటి? ఈ పేరు పెద్దగా అనిపించేటటువంటిది అసలు ఈ సిండ్రోమ్ ఏంటి, దీని లక్షణాలు ఏంటి, దీని బాధితులు ఎవరు, ఎవరు దీని బారిన పడతారు అనేది ఈరోజు మనం క్లుప్తంగా వివరించుకుందాం. అయితే ఆటిజం అనేది ఏదైతే సర్వసహజంగా మనం వింటూ ఉంటామో, ఆటిజంలోని స్పెక్ట్రంలో ఎండ్లో కనిపించేటటువంటి డిజీజ్ ఆస్పర్జర్ సిండ్రోమ్. అంటే ఆటిజం అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ మనం చాలా విపరీతంగా వింటున్నాం పిల్లల్లో. చాలా చిన్న వయసు 18 నెలల పిల్లల్ని, 2 సంవత్సరాల పిల్లల్ని పట్టుకుని మాట్లాడకపోయేటప్పటికీ, వివరించే శైలిలో వివరించకపోయేటప్పటికీ, కళ్ళల్లో చూడకపోయి నవ్వకపోయేటప్పటికీ, లేదా పిలిస్తే పలకపోయేటప్పటికీ తల్లిదండ్రులు చాలా భయభ్రాంతులకు గురయ్యి డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్ళి ఏంటండి ఇదని అడగటం, సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి ఏం జరుగుతుందనేది తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మనం ఏమంటామంటే ఏఎస్డి అంటాం. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏఎస్డి, ఆటిస్టిక్ స్పెక్ట్రమ్ డిసార్డర్ అంటాం. అంటే అన్ని ఆటిజంలో ఒకలాగా ఉండవు. కరెక్ట్గా లక్షణాలు బట్టి మనం విభజించుకుంటే దగ్గర దగ్గర 121 రకాలు ఉంటాయి అన్నమాట ఆటిజం. దీన్నే అందుగురించి ఆటిస్టిక్ స్పెక్ట్రమ్ అంటాం. అంటే చాలా మినిమం నుంచి చాలా మ్యాక్సిమం సిమ్టమ్స్ కనిపించేటటువంటి ఈ స్పెక్ట్రమ్ అనమాట. అయితే ఈ ఆస్పర్జర్ సిండ్రోమ్ అనేటటువంటిది ఈ స్పెక్ట్రంలో ఒక చోటు ఉంటుందన్నమాట. ఈ ఆస్పర్జర్ సిండ్రోమ్ అనేటటువంటిది ఈ స్పెక్ట్రంలో ఒక మూలన ఉంటుందన్నమాట, ఒక ఎడ్జ్లో ఉంటుంది. ఆర్ దీన్నే మనం ఏమంటాం, హై పెర్ఫార్మింగ్ ఆటిజం అంటాం, హై ఎండ్ ఆటిజం అంటూ ఉంటాం. అంటే హై అన్నంత మాత్రాన లక్షణాలు ఎక్కువ ఉంటాం కాదు. హై అంటే కనుక రివర్స్ అనమాట, అంటే ఫంక్షనింగ్లో బాగున్నారు అని అది అర్థం. అంటే వీళ్ళు కూడా ఇది కనిపెట్టడం అనేది, కనుక్కోవటం, డయాగ్నోస్ చేయటం అనేది కొద్ది కష్టం. ఎందుకంటే ఆటిజంలో ఉండేటటువంటిది మాట్లాడకపోవటము, కళ్ళల్లోకి చూడకపోవటము, లేదంటే నవ్వకపోవటము, వాళ్ళు ఉండటం అనేటటువంటిది సర్వసహజమైనటువంటి లక్షణాలు ఆస్పర్జర్స్లో ఉన్నా కూడా ఆ స్థాయిలో ఉండవు అనమాట. చాలా మినిమల్గా ఉంటాయి. సో దీన్ని డయాగ్నోస్ చేయటం, చిన్న వయసులోనే పట్టుకోవటం అనేది చాలా కష్టం. ప్లస్ వీళ్ళు చాలా తెలివైనటువంటి పిల్లలు అయి ఉంటారు. అకాడమిక్గా కానీ కెరియర్ పరంగా చాలా బాగానే ఉంటారు. మరి అన్నీ బాగున్నప్పుడు దాని సిండ్రోమ్ ఎందుకండి, దాన్ని ఒక డిజీజ్ కింద ఎందుకు చెప్తున్నారు, మీరెందుకు మాట్లాడుతున్నారు అని అనుకోవచ్చు. ఆస్పర్జర్ సిండ్రోమ్ అనేది ఆటిస్టిక్ స్పెక్ట్రంలో ఒక హై ఫంక్షనింగ్ కేటగిరీ అయినా కూడా వీళ్ళకు ఉండేటటువంటి స్వభావం, వ్యక్తిత్వంలో కొన్ని కీలకమైనటువంటి లోపాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆటిజం పిల్లల్లో ఉండేటటువంటి సర్వసహజమైనటువంటి సిమ్టమ్స్ కాకపోయినా వీళ్ళు కూడా చాలా ఏకాంతంలో ఉండటానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇంట్రోవర్ట్స్, బయటకు ఎక్కువ మాట్లాడటానికి ఇష్టపడరు, వాళ్ళే ఉంటారు. వీళ్ళకి కొన్ని పద్ధతులు, ప్యాటర్న్స్ ఉంటాయి. అంటే మన తెలుగులో చెప్పుకోవాలంటే కొన్ని ఫిక్స్డ్ థాట్స్ ఉంటాయి, యాటిట్యూడ్స్ ఉంటాయి, ఫిక్సేషన్స్ ఉంటాయి. ఇది ఇలాగే ఉండాలి, ఇది ఇలాగే జరగాలి, వీళ్ళు ఇలాగే మాట్లాడాలి, ఇది ఇలాగే అరేంజ్ చేయాలి, వాళ్ళు ఇలాగే ఉండాలి. సో ఈ పద్ధతులు అంటే అతిగా వ్యవహరించేటటువంటి, మనం ఓసిడి అంటూ ఉంటాం చూడండి. ప్రతిదీ ఒక క్రమంలో, ఒక సీక్వెన్స్లో, ఒక వ్యవహారంలో. అవతల వాళ్ళకి అర్థం కాదు, ఎందుకు ఆ సీక్వెన్స్లో కాకపోతే ఇలా ఉంటే ప్రాబ్లం ఏంటి, ఇలా వ్యవహరించకపోతే ఇలా అలా మాట్లాడచ్చు, ఇలా మాట్లాడకూడదు. ప్రతిదానికి ఒక రూల్, రెగ్యులేషన్, ఒక పద్ధతి ఉంటుంది. ఇది ఎక్కడన్నా ఉందా అంటే ఎక్కడా ఉండదు. వాళ్ళుగా సృష్టించుకున్నటువంటి ఒక పుస్తకం అన్నమాట ఇది సహజంగా ఆస్పర్జర్ సిండ్రోమ్లో ఈ ప్యాటర్న్ స్పెసిఫిక్ బిహేవియర్ అంటారు. అంటే ఓసిడిలో ఏదైతే చూస్తామో ఇది కనిపిస్తూ ఉంటుంది అంటారు. సో దానివల్ల ఏమవుతుంది అంటే కనుక ఇక్కడ కూడా మీకు ఆ బాండ్స్, ఆ ఫ్రెండ్షిప్స్, రిలేషన్షిప్స్ ఏర్పాటు చేసుకోవడం కొద్దిగా కష్టం. వీళ్ళతో ఎవరన్నా మెలగాలన్నా, వీళ్ళు వేరే వాళ్ళతో కలవాలన్నా కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళ లెక్క వీళ్ళకే ఉంటుంది, వీళ్ళ థాట్స్ వీళ్ళకే ఉంటుంది. తక్కువ మాట్లాడుతూ ఉంటారు. కానీ తెలివితేటలు బాగుండటం వల్ల కొన్ని ఏరియాస్లో చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేస్తూ ఉంటారు. మళ్ళీ అన్ని ఏరియాస్లో పెర్ఫామ్ చేయరు. వాళ్ళకి ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ ఉండి, వాళ్ళ మానసిక పరిస్థితికి బాగా ట్యూన్ అయినటువంటి ఏరియా మీదే వాళ్ళు ఎక్కువ ఫోకస్ పెట్టి ఇంట్రెస్ట్ పెడతా ఉంటారు. మిగతావన్నీ వెనక్కి తోసేస్తూ ఉంటారు. ఇది ఒక పరిస్థితి. ఇది ప్రధానంగా మనం చూస్తూ ఉంటాం. ఇంకొక అంశం ఏంటంటే కనుక వీళ్ళకి ఎప్పుడైతే కనుక ఒక టీనేజ్ ఇలాంటి వయసులోకి వెళ్ళిన తర్వాత చాలా సున్నితమైనటువంటి స్వభావం కలిగి చాలా చిన్న వాటికి ఎక్కువగా భావోద్రేకానికి లోనవుతూ ఉంటారు. వీళ్ళు కొన్ని పద్ధతులు, వ్యవహారాలు ఏవైతే ఉంటాయో, కొన్ని చాదస్తులు, చేతులతో కానీ కాళ్ళతో కానీ, నడిచే విధానం కానీ, మాట్లాడేటటువంటి స్వభావం కానీ, అంటే వీళ్ళకి ఆటిజం లాగా మాటలు రాకపోవటం కానీ, మాటలు వస్తాయి కానీ ఆ మాటలు అనేది ఒక రైమింగ్గా ఉంటుంది, ఒక పద్యం లెక్క ఉంటుంది అనమాట, ఒక పాట లెక్క ఉంటుంది. అందులో వర్డ్స్ కూడా లిమిటెడ్గా ఉంటాయి. అది సర్వసహజంగా అందరూ మాట్లాడుకునేటటువంటి విధంగా ఉండదు. ఆ సంభాషించేటటువంటి విధానం కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, మేనరిజమ్స్ కానీ ఇవన్నీ డిఫరెంట్గా ఉండటం వల్ల
అందరికంటే వీళ్ళు కొద్దిగా డిఫరెంట్గా కనిపించడం వల్ల వీళ్ళని ఏకాకి చేయటం, నలుగురు వాళ్ళ పద్ధతిలో వేరే చోటుకు వెళ్ళిపోవటం, వీళ్ళని ఒంటరిగా చేయటం, వీళ్ళతో ఎక్కువ కలవకపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళు ఒంటరిగా ఉండటానికే ట్రై చేస్తూ ఉంటారు, మిగతా వాళ్ళు కూడా వాళ్ళని దూరం పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఆ కొద్దిపాటి ఉండే రిలేషన్షిప్స్ కూడా డిస్టర్బ్ అవటం వల్ల గబుక్కని ఎవరన్నా ఏదైనా అనుకోడినటువంటి ఒక మాట అన్న టీచర్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, ఎంప్లాయర్స్ కానీ అక్కడి నుంచి చాలా ఫీల్ అవుతూ ఉంటారు, లోపల ఫీల్ అవుతూ ఉంటాయి. ప్లస్ వీళ్ళ ఎమోషన్స్ అనేది బయటకు కూడా కనిపించవు, లోపలే పెట్టుకుంటారు, బయటకు ఎక్స్ప్రెస్ చేయడం అనేది చాలా తక్కువ ఉంటాయి. సో యూజువల్గా బాండేజ్ అంటే ఇటువంటి వాళ్ళకి సర్వసహజంగా ఏర్పడేటటువంటి సమస్య ఏంటంటే లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్లో అంటే మ్యారేజ్లో కానీ, లేదంటే పిల్లలు తల్లిదండ్రులతో కానీ, భార్యాభర్తల సమస్యలు ఎక్కువ వస్తూ ఉంటాయి అనమాట. అంటే ఎక్స్ప్రెషన్ తక్కువ ఉంటుంది, ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వరు, లిమిటెడ్గా ఉంటారు, భావాన్ని వ్యక్తపరచరు, ఇమోషన్స్ షేర్ చేసుకోగలరు, అవతల వాళ్ళు బాధపడుతున్నా వీళ్ళు పెద్ద పట్టించుకోరు, ఇమోషనలీ నాయివ్ అంటారు. అంటే వీళ్ళ ఇమోషన్స్ని బయట పక్క పెట్టరు, పక్క వాళ్ళ ఇమోషన్స్ కూడా అర్థం కానటువంటి విధంగా, నొప్పి లేనటువంటి విధంగా ఏది కూడా అంటే బాధ కానీ, బెంగ కానీ, అయ్యో పాపం అని కానీ, సింపతి కానీ, ఎంపతి కానీ ఇవేమీ లేనట్టు ఉంటారు. ఇది ఏంటంటే వాళ్ళతో దగ్గరగా మెలిగేటటువంటి వాళ్ళకి కొద్దిగా ఇబ్బందికరంగా మాట్లాడతాం. అందుగురించి ఇందాక నుంచి నేను ఏమంటున్నానంటే వీళ్ళకి విపరీతమైన ప్రాబ్లమ్స్ రాకపోయినా లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్ అంటే యూజువల్గా భార్యాభర్తల రిలేషన్షిప్స్లో ఎక్కువ సమస్యలు వస్తూ ఉంటాయి. ఏమండి, మా వారు పెద్ద పట్టించుకోరు, ఎక్కువ మాట్లాడరు, తన లోకంలో తనే ఉంటారు, ఏం ఆలోచిస్తూ ఉంటారో మాకు తెలీదు, నాకు ఇక్కడ బాధ వచ్చినా ఏడుపు వచ్చినా అయ్యో పాపం అనే ఫీలింగ్ ఉండదు, నా ఇష్టాల గురించి పట్టించుకోరు, అమ్మాయి అబ్బాయినా, అబ్బాయి అమ్మాయినా, ఇటువైపైనా. సో ఈ విధంగా ఒక కట్ ఆఫ్ సైకాలజీ అని అంటూ ఉంటారు. అంటే పెద్ద పట్టించుకోనటువంటి మనస్తత్వంతో వ్యవహరిస్తూ ఉంటారు. మరి ఏం చేయాలండి యాస్పర్జర్? ఫస్ట్ యాస్పర్జర్ సిండ్రోమ్ అనేటటువంటిది కూడా ఆటిజంలో ఒక భాగమే కాబట్టి దాన్ని కూడా ఆటిజం అంత విపరీతంగా లేదు కాబట్టి అని చెప్పి వదిలేయకుండా దాన్ని కూడా గమనంలోకి తీసుకుని దాన్ని డయాగ్నోస్ చేసి అసలు ఆ డౌట్ ఉంటే కనుక నేను చెప్పినటువంటి లక్షణాలు బట్టి మీకు ఒక డౌట్ ఉంటే చదువుకున్నటువంటి పిల్లల్లో వాళ్ళని వచ్చి సైకియాట్రిస్ట్ దగ్గర చూపెట్టి, ఎందుకంటే ఈ రోజుల్లో సోషల్ వెల్బీయింగ్ అని అంటున్నాం, అంటే ఎంతవరకు చదువుతారు, ఎన్ని ఉద్యోగాలు చేస్తారు, ఎంత సంపాదిస్తారు అనేది కాకుండా నలుగురితో ఎలా మెలగలుగుతున్నారు అనేది ఒక చాలా ముఖ్యమైనటువంటి అంశం అయిపోయింది. కాబట్టి అది చిన్నప్పటి నుంచే మనం బిల్డప్ చేయాలి. కాబట్టి ఫస్ట్ ఆ డయాగ్నోసిస్ కనిపెట్టడం అనేది నేను చెప్పినటువంటి లక్షణాలు బట్టి కనుగొనటము, సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ అసెస్మెంట్ చేసిన తర్వాత ఇటువంటి పిల్లలకి సోషల్ బిహేవియరల్ థెరపీ అని అంటూ ఉంటారు. ఆ సోషల్ బిహేవియరల్ థెరపీ అనేది చాలా అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్. కొంతమంది నిష్ణాతంలో అయినటువంటి అనుభవం ఉండేటటువంటి సైకియాట్రిస్ట్ చేయగలిగేటటువంటి ఒక గొప్ప ప్రక్రియ. ఆ ఎస్బిటికి తీసుకెళ్తే, సోషల్ బిహేవియరల్ థెరపీకి తీసుకెళ్తే కనుక స్లోగా వాళ్ళ యొక్క మానసిక పరిస్థితిలో, ఆలోచనలో, వ్యవహరించే శైలిలో, బాండేజెస్లో, సోషల్ వెల్బీయింగ్లో మార్పులు వస్తాయి అన్నమాట. సో ఈ సోషల్ బిహేవియరల్ థెరపీ అనేది డయాగ్నోసిస్ జరిగిన తర్వాత చేయవలసినటువంటి ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ.